మరొకరు ఉన్నారు మనతో పాటు జోలకంటి అక్కిరెడ్డి గారు మాచర్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఎలా అనిపిస్తుంది మొత్తం మీద వాతావరణం చూస్తుంది? కడప ఇలాకాలో కొన్ని లక్షల మందితో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలి రావడం కూడా జరుగుతుంది. కడప గడ్డ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటున్నాడో ఇది నా గడ్డ, ఇదని ఊహించుకుంటున్నాడో అదే గడ్డ మీద తెలుగుదేశం పవర్ ఏంటో 2024 ఎలక్షన్లోనూ చూపించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లను విజయవంతంగా గెలుచుకొని ఇక వచ్చే ఎలక్షన్లో ఆ 3 సీట్లను కూడా ఓడగొట్టి క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఒక్కసారి కనుక మీరు ఈరోజు వచ్చిన జనసందోహాన్ని చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంత భారీ ఎత్తున జనాలు రావడం నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కూడా ఏ మహాసభ కూడా ఎంత పెద్ద మహాసభ కూడా ఇంత జనాభా రానటువంటి పరిస్థితి చూడొచ్చు. చూసుకున్నామంటే రాష్ట్రం మొత్తం మీద జరిగిన ఎలక్షన్ పరిణామం ఒక తీరు అయితే మాచర్లో జరిగిన ఎలక్షన్ ఒక తీరు. కలబడ్డారు, నిలబడ్డారు. ఈరోజు సగర్వంగా మళ్ళీ పార్టీ జెండా పట్టుకొని కడపకు వచ్చారు. మొత్తం మీద పరిస్థితులు తీసుకున్నామంటే పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రశాంతంగా జరుగుతున్న రాజకీయాలకు అడపాదడప చిన్న అలజడులు అయితే నడుస్తున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? పూర్తిగా దీన్ని అణచివేయడానికి ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందిస్తున్నారు? రాజకీయ నాయకులు అత్యంత ముఖ్యమైన కీలక వ్యక్తులుగా మీరు కూడా ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న మాట్లాడితే కనుక సో ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఏదైతే మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అభివృద్ధి ధ్యేయంగా మిగతా వాటన్నిటిని పక్కన పెట్టుకుని పగలు ద్వేషాలు ఫ్యాక్షన్ గొడవలు ఎటువంటివి లేకుండా కూడా ఎక్కడా కూడా అలాంటి వాటికి తావు లేకుండా ఏదో విధంగా పరిపాలన సాగిస్తున్నారో వాటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలని ఏదో ఒక విధంగా ఇక్కడ చిచ్చు రాగజేయాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తున్నారో దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా అని చెప్పేసి ఇక్కడ పల్నాడులో ప్రశాంతంగా ఉండడం కోసం జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఈ అభివృద్ధికి అడ్డుకట్టేసే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా ఉంచడానికి అహర్నిశలు పనిచేస్తారు. బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారి నాయకత్వంలో అయితేనేమి ఇది జరగబోతుంది. సో పల్నాడు అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అక్కడ ఉన్న యువత కూడా ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటే ఇతర కంట్రీస్ కూడా వెళ్తున్నారు. ఖచ్చితంగా చూస్తే కనుక ఇప్పుడు మీరు గత 10 నెలల పరిపాలన చూస్తే కనుక ఎక్కడ ఏ నియోజకవర్గానికి కూడా విడుదల చేయనటువంటి నిధుల్ని మాచర్ల నియోజకవర్గానికి విడుదల చేయడం అని చెప్పేసి చాలా దానికి గాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ లోకల్గా ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు అయితే మాత్రం ఒక జాబ్ మేళా కానీ లేకపోతే ఇంకోటి అని కానీ చెప్పేసి పిల్లలకి ఏదైతే మొన్న ఎస్ఎస్సిలో టాపర్స్ కోసం ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఇంత భారీ ఎత్తున ఎంకరేజ్మెంట్ చేసి ఉంటారు. ఏంటంటే టాపర్స్కి ₹1,00,000 అనౌన్స్ చేయడము, 580 మార్కులు దాటిన 13 మందికి 50,000 ఇవ్వడము, 85% పాస్ పర్సంటేజ్ దాటిన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ₹10,000 ఇవ్వడం అనేది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడ జరగలేదు. ఆ విధంగా ఆయన పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, టీచర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాతావరణం గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి మాచర్లో ఉంది. సో మొత్తం మీద తీసుకున్నామంటే కడప గడ్డలో ఇంత పెద్ద ఎత్తున మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుందని అయితే నమ్మకం మాకుంది. కానీ ఇంత భారీ ఎత్తున ప్రజానికం రావడం అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి వరుణ దేవుడు కూడా సహకరించాడు, వాతావరణం కూడా సహకరించింది. గత 2 రోజుల నుంచి చూస్తే కనుక వాతావరణం చాలా చల్లగా అందరికీ కోఆపరేటివ్గా ఉంది. చూసుకున్నామంటే ఇక్కడ పరిశీలించామంటే ఇంత పెద్ద సక్సెస్ వెనక లోకేష్ బాబు గారి పాత్ర అత్యంత కీలకమైనదని కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. యువతకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కూడా కల్పించబోతుంది అంటున్నారు. ఒక యువకుడిగా మీరు నారా లోకేష్ గారి గురించి, ఆయన నాయకత్వం గురించి మాట్లాడంటే మీరు ఏం చెప్తారు? ఆయన నాయకత్వం పట్ల ఆయన నాయకత్వం ఏంటో ప్రజలందరూ చూశారు. గత యువకులంలో ఆయన ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యి ప్రతి యువకుడిని ప్రతి ఒక్కరిని కూడా తట్టి ప్రజల కష్టాలు దగ్గరగా చూసి ప్రతిస్పందించి
ఏ విధంగా అయితే జనాలందరినీ కలుపుకొని మొన్న 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో నారా లోకేష్ గారిది అందులో ఆయన పెద్ద పాత్ర పోషించారు. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా 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 కూడా ఎన్నో విజయాలను సాధించడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. చివరిగా అంటే మార్చల్ లాంటి ప్రాంతంలో గ్రామాల్లో కూడా అవేర్నెస్ తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు అంతా అభివృద్ధి వైపు నడుస్తుంటే చాలా వరకు ఏంటంటే అటు ఇంకా గొడవలు అంటూ పగలంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? అయితే ఏ విధంగా అయితే ఈ గ్రామాలలో ఇదివరకట్లాగా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న వాటిని ఉపేక్షించే పరిస్థితి అక్కడ లేదు. అయితే అంత అయినప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష నాయకుడు తన దగ్గర ఉన్న డబ్బుతోటి ఇదితోటి ఎంకరేజ్ చేయడము, అసంతృప్తిగా ఉన్న వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళతోటి ఏదో విధంగా చేసే ప్రయత్నం చూస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయడానికి బ్రహ్మారెడ్డి గారు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇదే ఈ కొంచెం అంటే ఇల్లిటరేట్స్ కానీ విలేజెస్లో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడము, అభివృద్ధి పట్ల వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము చేసే ప్రయత్నం ఆయన ప్రణాళిక వేసుకుంటున్నారు. ఖచ్చితంగా జరగబోతుందని తెలియజేస్తున్నారు.